ఏపీ ఎన్నికల్లో బీజేపీ త్రిబుల్ గేమ్ ఆడుతుంది. పొత్తులపై సాగదీత టీడీపీ జనసేన నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఉమ్మడి రెండో జాబితా మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఆశావాహులకు కాషాయ పార్టీ గాలం వేస్తుంది. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలతో బీజేపీ ట్రిపుల్ గేమ్ ఆడుతుంది. వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతుండగా ఏపీలో తన ఎన్నికల ఎత్తుగడ ఏమిటో తేల్చకుండా బీజేపీ నాటకాలు ఆడుతుంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్ల నుంచి కేంద్రంలోని మోడీ సర్కార్కు పూర్తి సహకారం అందిస్తూ వస్తుంది. పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నా జై కొడుతుంది. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా టీడీపీ అలాగే సహకరిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ రెండు పార్టీలు ఎన్డీఏ కూటమిలో లేవు. జనసేన పార్టీ ఒక్కటే కూటమిలో ఉంది. అయినప్పటికీ బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగానే ప్రకటన చేశారు. ఆ సందర్భంగా తమతో బీజేపీ కూడా కలిసి వస్తుందని, 3 పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మెజారిటీ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. జాతీయ నేతలకు కూడా అదే అభిప్రాయం చెప్పారు. అయితే బీజేపీలో అంతా తామే చక్రం తిప్పుతున్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాత్రం ఇప్పటి వరకు పొత్తులపై రాష్ట్ర నేతలకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో అసలు పొత్తులు ఉంటాయా లేదో అర్థం కాని పరిస్థితుల్లో బీజేపీ జనసేన పార్టీలతో పాటు బీజేపీ శ్రేణులు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కేంద్ర బీజేపీ నేతలు వైసీపీకి మేలు చేసేందుకే వ్యూహాత్మకంగానే పొత్తులపై స్పష్టత ఇవ్వటం లేదని టీడీపీ జనసేన నేతల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించి ఉత్తేజాన్ని నింపేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 99 మందితో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. అదే రోజు బీజేపీతో పొత్తు ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అందుకోసమే మిగిలిన సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించడం లేదని చెప్పారు. బీజేపీ పోటీ చేయాలనుకునే నియోజకవర్గాలను ఖాళీగా ఉంచామని వివరణిచ్చారు. సాధ్యమైనంత త్వరగా బీజేపీతో పొత్తు విషయం తేల్చుకుని రెండో జాబితా విడుదల చేయడానికి టీడీపీ జనసేన సిద్ధమవుతున్నాయి. అయితే బీజేపీతో పొత్తు విషయం లేకుండానే టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల చేయటాన్ని వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే కొందరు బీజేపీ నేతలు ఈ అంశాన్ని వివాదాస్పదం చేశారు. టీడీపీ జనసేన అధినేతల నిర్ణయాన్ని తప్పుబడుతూ ఢిల్లీ పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి కనీస సమాచారం ఇవ్వకుండా టీడీపీతో ఎన్నికల పొత్తు ఉంటుందని రాజమహేంద్రవరం జైలు వద్ద పవన్ కళ్యాణ్ ప్రకటించడం, తర్వాత తొలి జాబితా విడుదల చేయటం రెండూ తప్పేనని బీజేపీలో వైసీపీకి అనుకూల నేతలు వాదిస్తుండగా రాష్ట్రంలో 1% కూడా ఓటింగ్ లేని పరిస్థితుల్లో టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయటమే మనకు ఏకైక పరిష్కారమని మరో వర్గం వాస్తవాలు వెల్లడిస్తూ పొత్తు కోసం గట్టి పట్టుబడుతుంది. ఈ విభిన్న వాదనలు వింటూ వస్తున్న మోడీ టీడీపీ జనసేన పార్టీలతో ఎన్నికల్లో పొత్తు వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయాలను జిల్లాల వారీగా సేకరించాలని సూచించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా బీజేపీ కేంద్ర నాయకులు శివప్రకాష్ 3 రోజుల పాటు ఏపీ నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి టీడీపీ జనసేన పొత్తులపై కమలనాథుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మరొక పక్క సింగిల్గా ఎన్నికల్లో బరిలో దిగేందుకు ఆశావాహుల నుంచి దరఖాస్తులు సేకరించే కార్యక్రమాన్ని సైతం వేగవంతం చేశారు. ఇంకొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీని కలవటానికి వెళ్తున్నారని, ఆ మేరకు అపాయింట్మెంట్ కూడా ఖరారైందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన ఖరారు కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న టీడీపీ జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు ఖరారు అనుమానాస్పదంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీడీపీ జనసేన రెండో జాబితా విడుదల మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల్లో పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి కేటాయిస్తారో తేల్చుకోలేని పరిస్థితుల్లో 3 పార్టీల ఆశావాహులు గందరగోళానికి గురవుతున్నారు. బీజేపీ మాత్రం
పొత్తులపై ఎటూ తేల్చకుండా రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాన్ని అమలు చేసేలా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఎంపీ సీట్లు ఎక్కువగా డిమాండ్ చేసే ఆలోచనలో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి, తిరుపతి నుంచి భానుప్రకాష్, శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్, రాజంపేట నుంచి సాయి లోకేష్, చిత్తూరు జగదీశ్వర్ నాయుడు, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, గుంతకల్ నుంచి సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, గుంటూరు పశ్చిమానికి వల్లూరు జయప్రకాష్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎచ్చెర్ల నుంచి రమ్య దోనేపూడి, అరకు నుంచి పాంగి రాజారావు, విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు పేర్లు ఉన్నట్లు తెలిసింది. పార్లమెంటు స్థానాల్లో మాజీ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట, సత్యకుమార్కు హిందూపురం పార్లమెంటు, సీఎం రమేష్ విశాఖపట్నం పార్లమెంటు, ఏలూరు పార్లమెంటుకు విహెచ్పి సూచించిన వ్యక్తికి అరకు నుంచి కొత్తపల్లి గీత పేర్లు వినిపిస్తున్నాయి. గెలిసే వాళ్లతోనే బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.